హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మళ్ళీ వచ్చేసాం. ఏం కథ చెప్పను? ఒక బాటసారులు ఫ్రెండ్స్ అవుతారు. ఆ కథ చెప్పనా? చెప్పనా? ఒక ఊళ్ళో ఒక భార్యాభర్త, వాళ్ళకొక కొడుకు మంచిగా ఉంటారు. పిల్లడేమో చదువుకుంటూ ఉంటాడు, ఆ అమ్మ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది, తండ్రి ఏమో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒక వ్యవసాయ కుటుంబం. అయితే తండ్రి బాగా కష్టపడతా ఉంటాడు లైఫ్లో సెటిల్ అవ్వాలని. కొడుకేమో అది చూస్తా కష్టపడటం ఇష్టం లేక, నేను ఇలా కష్టపడలేను, లైఫ్ సెటిల్ అవ్వాలంటే, నేను సుఖంగా కూర్చొని ఉండాలంటే సన్యాసిలాగా మారిపోవాలి, ఫ్రీగా తినేయచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, నాకు డబ్బులు సంపాదించాల్సిన అవసరమే ఉండదు, సన్యాసిలాగా మారిపోతే అని బద్ధకస్తుడు. తండ్రిని చూసి నేర్చుకోవాలి, ఇది ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకెంత కష్టపడితే ఇంకో ముందుకెళ్తాము, ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే లైఫ్లో ఏమవ్వాలి, కష్టపడాలి, అంతేగాని సుఖంగా కూర్చోవాలంటే పని చేయకూడదు, సన్యాసిలా మారిపోతానని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోతాడు. ఉండపడాన కాశీ వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్న బాగా ఏడుస్తారు. చాలాళ్ళు అయిపోద్ది. అతను ఊళ్ళో నుంచి వెళ్ళేటప్పటికి 20 ఏళ్ళు. అతనికి 20 ఏళ్ళు వచ్చిన పిల్లడు చేయాల్సిన పని అదేనా? సరే అయిపోయిందా? కాశీకి వెళ్ళి ఒక 5 సంవత్సరాలు అయిపోద్ది. 25 ఏళ్ళు వచ్చేసినాయి ఆ అబ్బాయికి. అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఇంత 5 సంవత్సరాలు చూడలేదు. అయితే వాళ్ళ ఊరి నుంచి కొంతమంది కాశీ యాత్రకి వెళ్తారు. అక్కడ ఇతన్ని చూస్తారు. మన ఊరు అబ్బాయి లాగానే ఉన్నాడు. అప్పుడు కాశీ వచ్చేసిన అబ్బాయి వాళ్ళని ఆంటీ అంకుల్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి మాట్లాడిస్తారు. ఏంటి ఎలా ఉన్నారు అని మాట్లాడుకుంటారు ఒకరికొకరు ఫ్రెండ్స్. మాట్లాడుకున్నాక మా అమ్మ నాన్న ఎలా ఉన్నారని అడుగుతాడు. అడిగితే మీ అమ్మ నాన్న బాగుంటావేంటి, నాన్న చనిపోయాడు, అమ్మ దిగులు పడింది, పనులు చేసుకోలేకపోతుంది, అమ్మకు ఒక కన్ను కూడా కనిపించట్లేదు అని చెప్పి చెబుతారు. అని చెప్పి వాళ్ళు కాశీయాత్ర పూర్తి చేసుకొని ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇతను మాత్రం ఆ సన్యాసి దగ్గర, సన్యాసి మఠం గురువు గారి దగ్గర ఉంటాడు. పోనీ వాళ్ళతో పాటు అన్నా వెళ్ళాడా? వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలనిపించింది. అమ్మ గుర్తొచ్చింది. నాన్న చచ్చిపోయాడు, అమ్మ కన్ను కనిపించట్లేదంట, అమ్మ ఎలా ఉందా అని గుర్తొస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా గురువుగారు చెప్తారు, నువ్వు అలా బాధపడకూడదు, నువ్వు సన్యాసిలాగా వచ్చిన తర్వాత సంసారాల మీదకి ధ్యాస వెళ్ళకూడదు, అదంతా ఆత్మ పరమాత్మ అంతే, నేను ఆత్మ పరమాత్మను చేరుకోవాలి, ఆత్మ ఇదే చెప్తా ఉంటాడు. పక్కన స్నేహాలు, రక్త సంబంధాలు ఇవన్నీ పట్టించుకోకూడదు. పరమాత్మను చేరుకోవాలంటే ఈ బంధాలన్నీ వదులుకోవాలి. ఈ జంజాటాలన్నీ పెట్టుకుంటే నువ్వు భగవంతుడిని చేరుకోలేవు. నీ ధ్యాస ఎప్పుడు భగవంతుడి మీదే ఉండాలంటే నువ్వు సన్యాసిలా ఉండాలి, నీ ఆత్మ ఎప్పుడు పరమాత్మని తలుచుకుంటూ ఉండాలి అని ఆయన తోచిన పద్ధతిలో గురువుగారు బోధనలు చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆలోచన వచ్చింది. అమ్మ బాగా గుర్తొస్తుంది. వాళ్ళకి అప్పట్లో పొలాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ పొలాలన్నీ మా అయ్యే కదా, నాన్న చనిపోయాడు, అమ్మ ఎలా ఉందో, వ్యవసాయం చేయలేకపోతుందేమో, ఆ పొలాలన్నీ కూడా నావే కదా, అవి ఎలా ఉన్నాయో చూసి రావాలి, అమ్మని చూడాలి అన్న వంకతో గురువుగారితో ఏమని చెప్తాడు, గురువుగారు నేను అమ్మ కోసం అని కాదు, నాకు పొలాలు ఉన్నాయి కదా మాకు, అవి అమ్మేసి మన మఠం అభివృద్ధికి వాడుకోవచ్చు, అవి అమ్మేసి తీసుకొస్తానన్న వంక పెట్టి బయటికి వెళ్ళాలనుకుంటాడు. బయటికి పడాలనుకుంటాడు. సన్యాసిలాగా కూడా ఉండలేకపోతున్నాడు. అమ్మ గుర్తొచ్చింది ఊళ్ళో వాళ్ళు చెప్పేసరికి. అప్పుడు దాకా అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారుగా బాగానే అనుకున్నాడు. సరే ఆ విషయం చెప్పేసరికి అప్పుడు దాకా వెళ్ళొద్దన్న గురువుగారు మఠం అభివృద్ధి కోసం పొలం అమ్మి డబ్బులు తెస్తాను అన్నాడు. కాబట్టి ఇంకొంతమంది బాగుపడతారు, సన్యాస తీసుకొని కూటమి ఇంకొంచెం డబ్బు ఉపయోగపడిద్ది సన్యాస కూటమికి అని చెప్పి పంపిస్తాడు. పంపించాక అడవిలో పడి వెళ్తా ఉండాలిగా మరి కొంత దూరం. అట్లా వెళ్తా ఉండగా దారి దోపిడీ దొంగలు పడతారనమాట. కొంతమంది గుంపు వెళ్తూ ఉంటారు అడవి మార్గంలో. వీళ్ళ మీదకి తిరుగుబోటు దారిలో దొంగలు వచ్చి పడతారు. వీళ్ళ దగ్గర అన్నీ కాజేసి ఆ మనుషుల్ని కూడా
పంచుకుంటారు. ఇద్దరు నీకు ఇద్దరు నాకు అంటే దొరికినట్టు పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళని అమ్మి డబ్బులు తీసుకోవడానికి మనుషుల్ని అమ్మేసేవాళ్ళు. మనుషుల్ని పనికి పెట్టేసి అమ్మేస్తారు. వాళ్ళు బానిసల్లాగా కొనుక్కున్న వాళ్ళ దగ్గర పనిచేయాలి. ఈ దొంగలను మనుషులు పంచుకొని బానిసలుగా అమ్మేశారు. మనుషుల్ని అమ్మేసి డబ్బులు. అట్లాంటి రోజులు అన్నమాట ఇవి. సరే, ఆ విధంగా ఒక అమ్మాయి ఈ మన హీరో ఒక ఇంటికి చేరతారు బానిసల్లా పనిచేయడానికి. దొంగలు మరి పట్టుకుపోయారు కదా, ఒక ఇంట్లో పడేస్తారు అమ్మేసి. ఆ యజమాని ఏం చెప్తే అది చేయాలి. ఆ గుంపులో ఒక అమ్మాయి ఇప్పుడు మన కథలో ఉన్న హీరో. సరే, బాగుందిగా. ఇద్దరు ఒక ఇంటికి చేరారు. వాళ్ళేమో పనులు చేయించుకుంటున్నారు. అమ్మాయితో వంట పని, ఇల్లు క్లీనింగ్లు, పెద్దవాళ్ళ పనులు ఇంట్లో అన్నీ చేస్తుంది, ఆడవాళ్ళకి సంబంధించిన పనులన్నీ. ఈ అబ్బాయి ఏమో బయట గొడ్డు గోదము, బయట నుంచి సరుకులు తేవడము, బయట పనులన్నీ చేయించుకుంటున్నారు. కాలక్షేపం బాగానే అవుతుంది. డబ్బులు జీతము ఇస్తున్నారు, ఇంట్లో తినటానికి పెడుతున్నారు. పని చేయటం, కొంత డబ్బు దాచుకోవటం. బానిసలు అయినా కూడా కొంత డబ్బు ఇస్తున్నారు. అసలు అయితే ఎవరు బానిసకి డబ్బులు ఎవరు, పనులు చేయించుకోవటం పెట్టడం వరకే. అయితే వాళ్ళు కొంచెం మంచితనం ఉండటం వలన కొంత డబ్బు కూడా ఇస్తారు. వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారు మార్కెట్లో అని. ఇట్లా 4-5 ఏళ్ళు గడిచిపోతూ ఉంటుంది. గడిచిపోతూ ఉండగా అలవాటు అయిపోతారు. వీళ్ళు ఇంట్లో మనుషుల్లాగానే అయిపోతారు. ఆ ఇంట్లో పని చేస్తా, పని వాళ్ళలాగా చూడలేదు ఆ ఓనర్స్, బాగా చూశారు. వీళ్ళిద్దరికి క్లోజ్నెస్ పెరిగిద్ది. క్లోజ్నెస్ పెరిగాక నేను ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు కదా, నేను మా అమ్మ కోసం వెళ్తా ఉండగా ఇది జరిగింది, దొంగలు పట్టుకుని మనల్ని బానిసలుగా అమ్మేశారు, మా పొలాలు అవన్నీ అమ్మి నేను మఠానికి డబ్బులు తీసుకురావడానికి బయలుదేరుతున్నాను అని చెప్తాడు. ఆ అమ్మాయి ఏమో మేము కాశీయాత్ర నుంచి ఇంటికి వెళ్ళే దారిలో చిక్కుపోయాము, మా అమ్మ నాన్న వాళ్ళు మా ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, నన్ను ఎక్కడికి వెళ్ళారో తెలియదు, నన్ను మాత్రం నీతో పాటు అమ్మేశారు అని ఆ అమ్మాయి చెప్పుద్ది. సరే, వీళ్ళిద్దరూ జతగా ఉందాం అనుకుంటారు. ఇంట్లో పనులు బయట పనులు షేర్ చేసుకుంటా ఒకరికొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటా వర్క్ అయితే ఫినిష్ చేస్తారు. ఏ రోజు వర్క్ ఆ రోజు. ఇంట్లో ఓనర్స్ కూడా స్నేహంగా ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఇంట్లో నుంచి బయటపడాలని ఇద్దరికీ అనిపించింది. వెళ్ళిపోవాలి, మనకి ఫ్రీడమ్ ఇచ్చారు వీళ్ళు, మనం కొంచెం బయటకు వెళ్ళినా కూడా ఊరుకుంటున్నారు. వాళ్ళు కొంచెం జీతం లాగిస్తున్నారు కదా, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ ఇస్తున్నారు, బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తున్నారు. పారిపోతారన్న అనుమానం లేదు ఓనర్స్కి. నమ్మకంగా ఉన్నారు వీళ్ళు, అలాగే పనిచేస్తారు నమ్మకంగానే. ఒకరోజు ఇద్దరు అనుకొని మధ్యాహ్నమే 4 చపాతీలు ఎక్కువ చేసేసుకొని బుట్టలో దాసేసుకుంటారు. ఆ రాత్రికి ఇల్లు వదిలి పారిపోవాలని బానిసలు ఇద్దరు పారిపోవాలనుకున్నారు, ఓనర్కి చెప్పకుండా. 2 ఆవులు, 1 దూడ అవి కూడా పట్టుకుంది. తాళ్ళు కట్టి రెడీగా పెట్టి సాయంత్రానికి అయిపోయాక చీకటి పడిపోయాక వాళ్ళందరూ పడుకుంటారుగా, చపాతీలు 4 కట్టేసుకొని ఎగస్ట్రా 2 ఆవులు 1 దూడ పట్టుకొని అడవి మార్గం గుండా పారిపోతా మన హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, కన్నుపోయి ఇంట్లో ఉంది, నాన్న చనిపోయి అని చెప్పారు కదా ఫ్రెండ్స్, వాళ్ళూరు వెళ్ళిపోతారు. వాళ్ళూరు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని చూడంగానే బాధతో దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ కూడా గుర్తుపట్టి బాగా, ఇన్నాళ్ళకి వచ్చావమ్మ, 10 ఏళ్ల తర్వాత కనిపించావా అయ్యా అని దగ్గర తీసుకొని కూర్చోబెట్టుకొని వంట చేసుకొని తింటారు. ఈ అమ్మాయి ఎవరంటే, ఇట్లా బానిసలుగా అమ్మేశారు మమ్మల్ని దొంగలు, దారిదోపిడి దొంగలు, లేకపోతే 4 ఏళ్ల క్రితమే నిన్ను చేరుకునేవాడిని అమ్మ, నేను అక్కడ పనిచేసే ఇప్పుడు నీ దగ్గర చేరుకున్నాం, ఇద్దరం ప్లాన్ వేసి ఓనర్స్ని మోసం చేసి వచ్చేసాము, ఇగో దూడ ఆవులను కూడా పట్టుకొచ్చేసాము అని చెప్పి వ్యవసాయం చేసుకుంటా ఆవులు పాలు వస్తేగా ఆవులు, దూడ కూడా ఉంది. ఆ పాడి వ్యాపారం చేసి అమ్ముకుంటా వాళ్ళ అమ్మకి వైద్యం చేసుకుంటా కన్ను కూడా బాగు చేపిస్తాడు, కన్ను వచ్చింది. ఇక ఈ అబ్బాయి ఏంటిది, సంసార జీవితం అలవాటు పడిపోయాడు, సన్యాసిగా ఉండాలనుకున్నాడు. ఈ అమ్మాయి అలవాటైన దగ్గర నుంచి ఈ అమ్మాయి పనులు, ఈ అమ్మాయి మాటలు బాగా నచ్చుతున్నాయి. వీడు ఫస్ట్ నుంచి ఫ్యామిలీ టైపు, ఫ్యామిలీ నుంచే కదా అతను వెళ్ళాడు. ఒక్కసారిగా సన్యాసం ఏమి కాదు, చిన్నప్పటి నుంచి. మళ్ళీ సంసార జీవితానికి అలవాటు పడిపోయి ఇక మనం సన్యాసిగా సెట్ కావులే, ఈ వ్యవసాయము, ఈ అమ్మాయి మాటలు, అమ్మ అంటే ఇష్టం బాగా వచ్చింది. నాన్న కూడా లేడు కదా, ఇక ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటాడు. పాల వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంటుంది. తర్వాత వ్యవసాయం పంట పండిద్ది, చక్కగా నగ నట్ర అన్నీ చేసుకుంటారు, పెట్టుబడి పెట్టి ఒక చిన్న వ్యాపారం కూడా మొదలెడతారు, బాగుంటుంది.
వాళ్ళ అమ్మ కూడా సంతోషపడిద్ది. ఎటు కనపడకుండా పారిపోయిన కొడుకు, పని చేయలేనని చెప్పే పారిపోయిన కొడుకు, బాగా సన్యాసిగా ఫ్రీగా తినేసి ఉందాం అనుకున్న కొడుకు ఇప్పుడు తిరిగి వచ్చి ఇంత చక్కగా కష్టపడి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటా ఒక లైన్లోకి వచ్చేసాడు లైఫ్లో. సంతోషపడిద్ది వాళ్ళ అమ్మ కూడా. ఏమర్థమైంది నీకు? బతికిచ్చి కూర్చుంటే అన్నీ బతకంగానే ఉంటాయి. ఇక మనం చెయ్యాలి, మరి బానిస పని చేయాలి కదా అక్కడ. అలా చేస్తూ చేస్తూ అలవాటు పడిపోయాడు. అలవాటు మార్పుని తీసుకొచ్చింది. నువ్వు టైంకి లెగడం చేయాల్సిందే అంటే చేయగలవు, అలవాటు చేసుకోవాలి. ఒక 4 రోజులు చేయలేవు, 5వ రోజుకి చేయగలవు కదా. మైండ్ సెట్ మార్చుకోవాలి. నేను చెయ్యగలను, నేను లెగవాలి, నేను లేకపోతే జీవితం కష్టం అనేది మైండ్లో పెట్టుకుంటే దినచర్య దానంతట అదే ముందుకెళ్ళిపోతుంది. అవునా? ఈ కథ అదే దానికి సంబంధించింది. అమ్మ నిద్ర వస్తుందని పడుకుంటే ఎవ్వరూ చేయలేరు. ఇంకా తర్వాత రోజు కూడా ఇక పడుకుంటే ఏముంది, పురుగు పట్టి చచ్చిపోతాం. ఇక పడుకొని పుళ్ళు పడి అంతే. మరి పడుకొని పుళ్ళు పడిపోతాయి ఒళ్ళు. పని చేయలేము అని పడుకుంటే ఏముంది, పుళ్ళు పడిపోతాయి. జీవితంలో ముందుకెళ్ళాలంటే లెగాలి, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, తోటి మనుషులకి సహాయంగా ఉండాలి. అంతేగాని నేను చేయలేనమ్మో అని సన్యాసిగా కూర్చుంటే ఏమవుద్ది? అమ్మ ఉండదు, భార్య ఉండదు. ఆ వయసు వేరు, సన్యాసి లైఫ్ వేరే అక్షయ. ఇది కావాలి అని గట్టిగా ఉండాలి. ఇట్లా తను అట్లా ఉండలేకపోయాడు కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు. ఉండేవాళ్ళు ఉంటారు, ఎందుకు ఉంటారు, చక్కగా ఉంటారు. కాకపోతే ఇతని మైండ్ సెట్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేయలేదు. కాన్సన్ట్రేషన్ ఉండాలి ఏ పనికైనా. సన్యాసిగాను ఉండలేకపోయాడు కాబట్టి ఫ్యామిలీ మ్యాన్గా ఉండిపోయాడు ఇక చివరికి. ఇదే నచ్చింది తనకి కూడా. ఏమనిపించింది నీకు ఈ కథ? బాగుంది కథ, బాగానే ఉందా? అమ్మ కోసం వచ్చేసాడు, అమ్మ గుర్తొచ్చింది బాగా. అదే అమ్మ నాన్న ఉంటే అంత ఈజీగా వచ్చేవాడు కదా. అమ్మకి నాన్నకి అమ్మ జత ఉన్నారు అనుకునేవాడు. అవునా? కథ బాగుందా? పట్టుదలగా ఉండాలి ఏదైనా సరే. అమ్మ కోసం కష్టపడాలనుకున్నాడు, వచ్చాడు. తనతో పాటు తప్పిపోయి వచ్చిన అమ్మాయికి కూడా లైఫ్ ఇవ్వాలనుకున్నాడు, ఒక లైఫ్ ఇచ్చాడు భారీగా చేసుకొని. సరేనా? కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.